అదియా సీసీ కెమెరాలో మొత్తం అన్నీ అదుపుగా అడిగి పడుకుంటూ మా బాబాకి రాజధాని మా పిల్లలని మాట్లాడుతున్నాను. ఈసారి అన్ని కొనుక్కునేది ఆయన దేవుడు నమ్ముకున్నాను అంతా అయిపోయింది. అందరూ ఇద్దరన్నీ చెప్తాను మీకు. అనపర్తి సర్కిల్ అండి, బెక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే బెక్కవోలు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర భవానమ్మ గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందన్న ఉద్దేశంతో ఈవేళ బెక్కవోలు ఎస్ఐ గారు, అలాగే నేను, అలాగే విద్యా మేడం గారు, డిఎస్పీ మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది. సీన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఫిర్యాదు చెప్పిన దాని ప్రకారం సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు పోయినట్టుగా గుర్తించాం. సో అది సుమారు ఈ 15 రోజులు, అంటే ఈ మధ్యన జూలై నెలలో ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో ఆవిడకి సంబంధించిన భర్త గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలామంది బంధువులు ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది. సో దాని మీద ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి మేము భావించడం జరిగింది. ఎందుకంటే తాళాలు తీసి మళ్ళీ అలాగే వేసేయటం, ఎక్కడ కూడా డోర్ బ్రేక్ కానీ అలాగే లాక్ బ్రేక్ కానీ ఎక్కడ లేకపోవటం. ఈ రోజున ఆవిడ బంగారం ఆభరణాలు ఏవైతే ఉన్నాయో లాకర్లో ఉన్నాయి తీసుకెళ్ళి ఏదో బ్యాంకులో పెట్టుకుందాం ఉద్దేశంతో ఆవిడ చూడగా అవి కనిపించకపోవడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. అనుమానితులు కూడా మాకు కొంతమంది ఉన్నారు. సో దాని ప్రకారం దర్యాప్తు చేసి ఎవరైతే దీనికి సంబంధించిన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే తొందరలోనే ఈ గోల్డ్ ఏదైతే ఉందో రికవరీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.